గోచరము కావాలి. చూడండి, ఒక మాట మీరు చదివితే అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం మీరు కనుక చూస్తే 17-27 వచనం కనుక మీరు చూస్తే వారు, నేను మధ్యలో నుండి చదువుతున్నాను, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో. అంటే దేవుని అంతరంగంలో ఏమున్నది? మీరు తడిమితే కనుగొనగలిగినంతగా మీలోనూ మీ పైనను నిలిచి ఉండాలని ఆయనకున్నది. అవునా కాదా? ఏం చదివారు అక్కడ? వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము ఏర్పరచారు. కనుక ఇప్పుడు ఎంతమంది తడవలాడుతున్నారు అంటే, తడవలాడటం ఏంటి? తడిమితే ఏం కావాలా? నిలుచుచున్నటువంటి అభిషేకము మీ అంతరంగమును నిండించాల. మీ అంతరంగమును నిండించాల. కనుక ఈ దినం మనందరి ఎదుట ఆత్మ తండ్రి ఉంచిన ధ్యానాంశం ఏమిటి అని అంటే, చెప్పండి, నిలుచుచున్న తైలాభిషేకం. ఎప్పటి వరకు? మేఘమెక్కేటంత వరకు. మీరు నిద్రలో అదాటున అంటే మీ ఆత్మ తడిమిన ఏం కావాలి మీకు? నిలుచుచున్న అభిషేకము మీ అంతరంగమును నిండించేటంతగా ఈ దినం ఏం కావాలా? తైలాభిషేకం మనం అందుకోవాలి. మనం అందుకుంటే ఇంకంతే. జనకులు అన్నారు అన్నమాట, మాణిక్యం అంటదట అంటే వజ్రం అంటది. ఏమని? నన్ను ఎక్కడైనా పడేయండి, నన్ను ఎక్కడైనా పడేయండి. ఏమ్మా, ఎందుకు అనుకున్నా? ఇట్లా చేయండి చాలు. మళ్ళీ అంటే కొన్ని మేనరిజమ్స్ మనకి జనకులు అన్నారు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, జనకులు ఏమన్నారంటే, మన ప్రయత్నం లేకుండా చేసే ప్రతిదీ కూడా అపవాద సంబంధం. అంటే మన ప్రయత్నం అని పుస్తకం ఏదన్నా ఊరికే ఇట్లా అంటే కుర్చీ మీద కూర్చున్నప్పుడు కాలు ఊపుతుంటే దయ్యం పని అబ్బాయి అన్నారు దేవదాసు. కుర్చీ మీద కూర్చున్నప్పుడు సంతోషంగా అందరూ మాట్లాడుకుంటుంటే ఏం చేస్తారు? మనకి తెలుసా? అదాటును మనం చేసే ప్రతి పని కూడా అపవాద సంబంధమైంది. ఇంక జాగ్రత్తగా ఉండాలా. ఎక్కడ? బయటైనా లోపలైనా. మరి ఏకంగా ఈరోజే మనం కొంచెం అలా ఉంటే ఎట్లా కదా? ఇవన్నీ ఒక రోజులో రావు. నెమ్మదిగా ఏం చేస్తూ ఉండాలి? నేర్చుకుంటూ అందుకొరకే ఇవన్నీ మనకు నేర్పించాలంటేనో నిలిచి ఉండాలి. ఆ నిలిచి ఉండేటటువంటి అభిషేకం ఉంటే ఇప్పుడు వస్తాయి ఒక 7 పాయింట్లు. అప్పుడు అన్ని సెట్ అయిపోతాయి, అన్ని క్లియర్ అయిపోతాయి. చెప్పుకున్నాను కదా దేని గురించి? వజ్రం గురించి, మాణిక్యం గురించి. ఏమంటదట మాణిక్యం? నన్ను ఎక్కడైనా పడేయండి, నేను ప్రకాశించక మానను అంటదట. అది దాని సహజ స్వభావము. ఇంకా చెప్పాలంటే సహజ స్వభావ లక్షణం అదనమాట.
ఎవరిది? పెళ్లి కుమార్తె సంఘము యొక్క అంతరంగ స్థితి అటువంటిది. కాబట్టి ఆ అంతరంగ స్థితి కొరకు ఆత్మ తండ్రి ఏం చేస్తున్నారు? నిలిచి ఉండే, అంటే నీవు నిద్దట్లో అదాటున నీకు తగిలినా కూడా నిలిచి ఉన్న అభిషేకము ఏం కావాలా? నాలుగోసారి చెప్తున్నాను, ఏం కావాలా? అదాటున తగిలినా కూడా, అంటే నీ అంతరంగం అదాటున జ్ఞాపకం చేసుకున్నా కూడా నిలుచుచున్న అభిషేకం ఏం కావాలా? 4 సార్లు చెప్పినా ఎగిరిపోయింది. వినండి, మీరు నా మాట అబద్ధం అయితే ఇప్పుడే తగిలించారు కదా. మన అంతరంగాన్ని నిండి ఉంచాలి. విన్నారా లేదా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? నిలుచుస్తున్న అభిషేకం ఏం చేయాలా? నిద్దట్లో అందుకే వరుణి ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమైపోతున్నది అని రాశారు అన్నమాట తండ్రి గారు. కనుక ఆ నిలుచుచున్న అభిషేకమును, ఆత్మ తండ్రి యొక్క ఉనికిని, ఆత్మ తండ్రి యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకోవడం తోడనే చెప్పండి, నిలుచుచున్న అభిషేకముతో మన అంతరంగం అంతా ఏమైపోవాలా? ఇంకేంగా అది అప్పుడు ఏం నెరవేరుతుంది? నన్ను ఎక్కడైనా పడేయండి. దీనికి చాలా జనకులు చెప్పిన ప్రతిదీ. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక రైలు ప్రమాదం జరిగింది జనకుని కాలంలో, బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో. అందులో ఒక నరసమ్మ గారు కూడా ఉన్నారు. ఆమెకి కాళ్ళు ఇరిగిపోయినాయి, 2 కాళ్ళు ఇరిగిపోయింది. అసహాయం చేసడానికి వచ్చిన వాళ్ళతో బాబు బాబు అని ఆమె పిలిచి బతిమలాడుతుందట, నన్ను తీసుకెళ్ళండి. ఎక్కడికి? అయ్యో చూసారు, అదే మన వేవ్ లెంగ్త్. కానీ మాణిక్యం వేవ్ లెంగ్త్ కాదు, పెళ్లి కుమార్తె అనే ఆ వజ్రం యొక్క వేవ్ లెంగ్త్. బాబు బాబు నన్ను తీసుకెళ్ళండి. ఎక్కడికి? ఎవరో కొంచెం అనుకున్నారు. వెరీ గుడ్. ఇక్కడ నేను నర్సు పని నాకు తెలుసు, కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, కాస్త వాళ్ళ పట్లు కడతాను నేను, వాళ్ళకి నేను నా చేతులు బాగున్నాయి, నా కాళ్ళు విరిగిపోయినా నన్ను తీసుకెళ్ళండి అంటే ఏమిటది? నన్ను ఎక్కడైనా పెట్టండి అంటే నేను ఎలాగున్నా సరే. నేను అందరూ చెప్పాలా? వెనకాల కుర్చీల్లో కూర్చున్నాడు ఎటో చూస్తున్నారు, నన్ను కాదు ఈరోజు వచ్చాను నేను. అయ్యగారు ఎప్పుడు భోజనాన్ని పిలుస్తాడు అని అంత అదే చూస్తున్నారు. ఎప్పుడు దారి తెలుస్తుంది, వెళ్ళిపోయి పండగ అయిపోతుంది. వినండి, ఆమె ఏం చేస్తుందట? బాబు నన్ను తీసుకెళ్ళండి అని. అక్కడ ఆ రైలు ప్రమాదం, నాకు చేతులు బాగున్నాయి, కాళ్ళు చేతులు 2 ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను ఏం చేస్తాను? నేను కట్లు కడతాను, ఎందుకంటే నేను నరుసుని అని చెప్పి సహాయం చేసేవాళ్ళని బ్రతిమలాడుకుంటున్నారు. అంటే ఈ పెళ్లి కుమార్తె అనేటటువంటి ఈ మాణిక్యం ఏం చేస్తుంది చెప్పండి? ఎక్కడున్నా సరే ప్రకాశిస్తూనే ఉంటుంది. అదే చెప్పండి, నిలుచుచున్న అభిషేకము చేత నిండించబడటం. నిలుచుచున్న అభిషేకము, అభిషేకం నిలుస్తుంది కాబట్టి నిండించుకునే పని ఎవరిది? అది నువ్వు నిండించుకోవాలి. ఎందుకు? ఇప్పుడు 24/7 అన్నారు అంటే ఏంటి దాని అర్థం? వారంలో ఏ రోజైనా, వారంలో దినంలో ఏ గంట అయినా రెడీ. 24/7 అంటే ఏమని అర్థం? వారంలో ఏ రోజైనా, దినంలో ఏ సమయమైనా మా సహాయం, మా యొక్క ఇది, మా అత్యవసరమైన పరిస్థితి మీకు అందుతుంది. అది దాని అర్థం. అంటే ఇంతగా
అప్లై చేయండి. 24/7 అభిషేకమే మీ మీద నిలుస్తుంది. నిలుస్తున్నప్పుడు ఇక మీరేం చేయాలా? మీరు వాడుకోపోతేనో ఏమా, మీరు నిండించుకోపోతేనో, మీరు ఆ సహాయాన్ని అందుకోకపోతేనో మాకెందుకులే, మా పాదిరి గారు ఇచ్చేది చాలు అని అనుకున్నారు. మీరు ఏం కాలేదు. చెప్పండి. మీ అంతరంగములకు పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చేటటువంటి ఈ నిలుచుచున్న అభిషేకాన్ని మీరే అందుకోలేరు. ఇప్పుడు అర్థమైందా ఏంటో? ఇది అర్థమైందా? ఏం బాబు? అందుకే చెప్పా, కొత్త వాళ్ళు ఏమనుకోకూడదు. ఈరోజు పాట మాకు కాదు, ఇదేదో పెద్ద ఈరోజు పండగ ఏదో పెద్ద పండగ అంటే ఈరోజు మాకు కాదు, మాకేదో మాకు కాస్త అయ్యిగా చెప్తే కాస్త అర్థం అవుతుంది. ఈరోజు పెద్ద పండుగ అంటే మాకు కాదు అనుకోని మీరు కాముగా కూర్చోకూడదు. ఎందుకు? జనకులు ఏమన్నారు? అందరితోనూ మాట్లాడమన్నారు. కాబట్టి పరలోకపు తండ్రి ఏం చేసేవారు? ఆయన అందరితో మాట్లాడేవారు కనుక అందరిలో ఎవరు కూడా ఉన్నారు? క్రొత్త వారు కూడా ఉన్నారు, ఏమి తెలియని వారు కూడా ఉన్నారు. కాబట్టి ఏ దేవుడు మాట్లాడుతుంటే ఏదో ఒక విధంగా ఏం చేయాలి? మనం వినటానికి, ఆలకించడానికి ప్రయత్నించాలి కదా. అలా ఆలకించడానికి కొంచెం ప్రయత్నం చేయండి. దేని గురించి? నిలుచుచున్న అభిషేకము చేత నింపబడుటకు, నిండించబడుటకు కొంచెం ప్రయత్నం చేయండి. మొట్టమొదటిది చూడండి, 27వ వచనం మధ్య భాగం కనుక మీరు చదివితే, చదువు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. రైట్, వెరీ గుడ్. కనుక నువ్వు చదివిన ఆ భాగంలో అన్నిటిని గూర్చి బోధించుచున్న అభిషేకం నంబర్ 1. ఈ నిలుచుచున్న అభిషేకం ఏం చేస్తూ ఉన్నది చెప్పండి? అన్నిటిని గూర్చి బోధించుచున్న అభిషేకం. నిజమేనా? ఏందయ్యా ఈ అభిషేకం? రేపు నాకు మ్యాథ్స్ ఎగ్జామ్, మ్యాథ్స్ గురించి కూడా చెప్తుందా ఈ అభిషేకం? సైన్స్ ఎగ్జామ్, సైన్స్ గురించి కూడా చెప్తుందా? అయ్యా చాలా గడ్డు సమస్య అయ్యా, ఈ గడ్డు సమస్య పరిష్కారం కూడా చెప్పుద్దా ఈ అభిషేకం? చెప్పు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూదు. అమ్మా ఒకటేమో నమ్మిన ఎడల దేవుని మహిమను చూతుడు. నీవు వేడిన ఎడల అమ్మా నీవు కోరిన ప్రకారం నీకు అవునుగాక. నీవు నమ్మిన ఎడల, నీవు వేడిన ఎడల. నమ్మితేనేమో మహిమ. అందుకే జనకులు అన్నారు కదా, ఏమని? కోరుకున్న వారికి జయము, వేడుకున్న వారికి జయము, నమ్మిన వారికి జయం, ఎల్ల వారికి జై అని అన్నారు కదా. కనుక వేడుకుంటేనేమో కోరిన ప్రకారం దొరుకుతుంది, నమ్మితేనేమో ఆయన మహిమను మనం చూస్తాం. కనుక ఈ అభిషేకము ఏం చేస్తున్నది? నిలుచుచున్న అభిషేకము అన్నిటిని గురించి బోధించుచున్నది. అంత ఉన్న వాటిని గురించి, ఇంకా రాబోయేటటువంటి వాటిని గురించి. అందుకే మీకు అసాధ్యమైనదేది ఉండదు అని ఆయన చెప్పిన ప్రకారం మీకు మరుగైనదేది కూడా ఉండదు అని కూడా అన్నారు. అన్నిటినీ, అందుకే అయ్యా అన్నిటినీ పేద తెల్లం చేసి ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా అని కూడా అన్నారు. అనలేదా? అనలేదా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనములు. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడి. సమస్తమును ఇక్కడేమో ఏమన్నారు? అయ్యా ఆ అభిషేకం అన్నిటిని గురించి మీకు బోధిస్తుంది అన్నారు. ఇక్కడేం రాస్తూ ఉన్నారు? సమస్తమును
వెలుగు ప్రత్యక్షపరుస్తూ ఉన్నదన్నారు కదా ఇక్కడ. ఆ తర్వాత ఏమన్నారు? కనుక సమస్తమును ఖండించి సమస్తమును ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. కనుక అన్నిటినీ ఈ వెలుగు ఏం చేస్తుంది చెప్పండి? ప్రత్యక్షపరుస్తుంది. అంటే ఉన్న వాటిని గూర్చి, రాబోయే వాటిని గూర్చి, లోకములో ఉన్న వాటిని గూర్చి, పరలోకములో ఉన్న వాటిని గూర్చి, అంధకారములో ఉన్న వాటిని గూర్చి, అన్ని లోకములలో ఉన్న వాటిని ప్రత్యక్షపరుచున్నది. చెప్పండి ఏంటి? ఈ అభిషేకములో నీ వెలుగు. ఎందుకు అనంటే ఈ నిలుచుచున్న అభిషేకము ఏం చేస్తుంది? అన్నిటిని గురించి మీకు కావాలంటారా? దేవా నాకు కనబడదు, నాతో మాట్లాడమంటేనే అది కదా. దేవా నాతో మాట్లాడమంటేనే అది కదా. ఏదైనా అడగవచ్చు, మీరు ఏదైనా అడగవచ్చు. కాదా 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 కాదా? చదవండి. ఆహాజుతో యెషయా ప్రవక్త చెప్పిన మాటలు చదవండి. యెషయా గ్రంథంలో నుండి తీసుకొని. నేను రిఫరెన్స్ తీస్తే నాకేం బైబిల్ మళ్ళీ గిజగిజలాడిపోతాను. అందుకే మీకు అడ్రస్ చెప్తున్నాను, మీరు చదవండి. తీలేదా? సరే చెప్తా ఉన్నాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఏదైనా అడగొచ్చు, మీరు ఎంతైనా అడగొచ్చు. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము అనే అనుభవంలోని కనుక మనం వచ్చేసిన తర్వాత చెప్పండి అయ్యా ఏదైనా. ఎందుకని? సమస్తమును మీకు సాధ్యమే. సమస్తమును మీకు సాధ్యమే. ఎవరన్నారు ఆ మాట? సువార్తల్లో ప్రభువు లేదా? సమస్తమును మీకు సాధ్యమే. కనుక ప్రియమైన వారులారా, ఇన్ని వచనములు ఏం చేస్తూ ఉన్నాయి? నిలుచుచున్న అభిషేకము సమస్తమును మీకు బోధించుచున్న అభిషేకముగా రుజువు చేస్తూ ఉన్నాయి ఇన్ని వచనాలు. అందుకే జనకులు అన్నారు, యేసు నామ స్మరణ వలన ఎట్టి అజ్ఞానములు ఉండదన్నారు. ఫలానా విషయం నాకు తెలియదు, ఈ సంగతి ఎలా చేయాలా, ఈ పరిస్థితి ఏమిటి అని అనుకుంటే ఏమిటది? ఆ తెలియని స్థితి. అది ఒక రకమైన అజ్ఞానం. కనుక ఆ యేసు నామ స్మరణ వలన ఏముండదట? ఏ విధమైన అజ్ఞానం కూడా, ఎట్టి అజ్ఞానమును ఉండదు. అంతే. నిజమేనా? నిజమేనా? నమ్ముతున్నారా? నేను నిజమా అని అడిగితే నిజమే అని చెప్తున్నారా, లేకపోతే మీ అందరూ మీరు నమ్మి చెప్తున్నారా? ఊరుకోండి అయ్యా, నా కష్టాలు నేను తీర్చుకోకపోతే, నా అప్పులు నేను తీర్చుకోకపోతే ఎక్కడ తీరుతాయి? జనకులు అన్నారు, ఎట్టి అప్పులైనా తీరును, ఎట్టి కలహమైనా, ఎట్టి నిందైనా ఆగును, అణగును. ఎప్పుడు? నిజమేనా? లేదయ్యా, కీర్తన పుస్తకంలో ఉన్నది. అక్కడైతే అదైతే నిజం. జనకులు రాసిందైతే నిజం. అది నా విషయంలోనైతే కష్టం. ఎందుకని? నా కష్టం నేను పడకుండా ఎవరు తీరుస్తారయ్యా? నేనే పడాలా. ఇది నా బాధ, నేనే పడాలి. నా ఏం చేయాలి? దినం ఏం చేయాలి?
అన్నిటిని గురించి బోధించుచున్న అభిషేకమును బట్టి ఏం చేయాలా? అన్నిటినీ సాధ్యపరచుకోవాలి. ఎందుకు? ఇక మీకు తెలియంది ఏముంది? అన్నిటి గురించి బోధిస్తూ ఉన్నదని నువ్వు నమ్మితే ఇక నీకు తెలియందే ఉంది. ఇక నువ్వేం చెయ్యాలి? లేదా మళ్ళా ఏమన్నారు? కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నారు? సమస్తమును. అయ్యో అయ్యో అయ్యో, నిజమే నిజమే నిజమే, సమకూడి జరుగుతున్నాయి. ఎప్పుడు నేను చెప్పిన మాటలోనికి వచ్చినప్పుడు. స్టాండ్ అన్నా పెట్టండి. ఇదేమో ఒక గాలి రావాలా, ఈ గాలి బైబిల్ చూడండి ఫ్రీగా. సరే ఉంచండి. దీనికి పెట్టినా కాస్త అప్పుడు దీనికి కింద పెట్టి ఏం చేయగలను? మీకు గవగవ తీసి చూపించగలను. ఓకే, వెరీ గుడ్. సమస్తమును మీవి అని అనలేదా? ఎక్కడ అన్నారు అయ్యా? వెరీ గుడ్. ఆ రిఫరెన్స్ చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. అయ్యా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును మీవి. సమస్తమును మీవి అన్నప్పుడు సాధ్యపరచుకోవాల్సింది ఎవరు? నువ్వే 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 నువ్వే. సరే, మధ్యాహ్నం ఆ మనుష్యుడవు నీవే. ఎవరన్నారు ఆ మాట? ఏదో ఒకళ్ళిద్దరు ముగ్గురు. ఆ మనుష్యుడు అంటే మన బహిరంగ జీవితం అంతా కూడా ఈ నిలుచుచున్న తైలాభిషేకము చేత నిత్యము ఖండించబడుచు ఉన్నప్పుడు ఆ మనుష్యుడవు నీవే. ఆ మనుష్యుడవు నీవే అనే మాట నీ బహిరంగ జీవితమును ఎప్పటికప్పుడు పరిపూర్ణం చేస్తూ ఉంటే ఈ మందిరము నీవే అనే మాట నెరవేరు. ఆ మనుష్యుడవు నీవే. ఈ మందిరం ఏ మందిరం? నిలవబెట్టబడిన మందిరం, అభిషేకించబడిన మందిరం, మహిమ చేత నింపబడిన మందిరము. ఏమో అర్థమవుతుందా? సమస్తమును మీవి అని అనలేదా? సమస్తమును మీవి అని అన్నప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం? మనవిగా ఎంచుకొని స్వాధీనపరచుకోలేకపోతున్నాం. అది విచారం. దేన్ని బట్టి? తప్పదులయ్యా, మా బాధలు మావి కదా, మా కష్టాలు మావి. జనకులు అన్నీ ఇచ్చేశారు. జనకులు ఏం చేశారు? అన్నీ ఇచ్చేశారు. అంటే మీరు బాధపడతారు నేను ఏమన్నా చెప్తే. జనకులు అన్నీ ఇచ్చేశారు. అన్ని మూడగట్టి తంగళ్ళమూడి కాలంలో వేశారు. అది పెద్ద కాలువ, కనబడకుండా పోతుంది. అదైతే అన్ని మూటగట్టి ఏం చేశారు? తంగళ్ళమూడి కాలువలో వేసి ఇక ఇప్పుడు బాధ అసలు కథ అంతా బయట బాటలు అన్ని తెచ్చుకొని మోసుకొని వచ్చుకొని ఏం చేస్తున్నారు? అది వాడి ఇది వాడి అది వాడి ఇది వాడి ఆహా ఓహో అని అనుకుంటా. అర్థమవుతుందా? ఏం అర్థం కావట్లా? కనుక ఏం చెయ్యాలి? అడగండి, చెప్తారు. అడగండి. మీరు అందరికి ఇదే చూస్తున్నారు కదా. ఏం చేయాలంటే అడిగితే చెప్తారు మీకు. ఏం చేయాలి చెప్పండి? చెప్పండి ఏం చేయాలా? ఇక మీ ఎంక చూడాలి. దీని ఎంక చెప్తాను తగ్గించారు కదా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వాయిస్ అందుకోదు. నేను అందరినీ చూసి చెప్తేనా ఇది అందుకోదు. ఓకే, ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పండి అని అంటే
ఎక్కడెక్కడైతే విసిరేసామో ఏమిటి ఎక్కడెక్కడైతే విసిరేసామో వీటిని నీ జనకుడు నీకు ఇచ్చినటువంటి మాటలు పాటలు ఎక్కడెక్కడైతే విసిరేసామో వాటన్నిటిని ఏం చేయాలా? తిరిగి డైరెక్షన్ మార్చండి. నాకు ఇది పెడితే కనుక ఎదురుగా ఉంటుంది డైరెక్షన్. ఇంతనా వస్తుందా? నన్ను మాటలు పాటలు కనుక జనకుని మాటలు పాటలు ఏవేవైతే ఉన్నావో అన్నిటినీ ఏం చేయాలా? ఒక అక్షరం కూడా పోనీయకుండా చెప్పండి. ముందు అన్నిటినీ మన ఒళ్ళో వేసుకోవాలా. మన ఒళ్ళో పెట్టుకుంటే ఇప్పుడు ఏమ్మా ఓ పొలం తీసుకోండి. ఏం చేస్తారు? అయ్యా నీళ్లు పెడతారు, దున్నుతారు, ఇంకా అయ్యా కలుపు ఎప్పుడు తీస్తారు అమ్మా? విత్తనం వేసాక. ఎందుకు? కలుపు ఉంటే విత్తనం బలం అంతా ఏం తీసుకుంటది? కలుపు తీసుకుంటది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు వేసుకుంటున్నారు కదా ఈ రోజు విత్తనాలు. ఈ విత్తనాలు విత్తనాలు వేసుకొని ఏం చేయాలి? ఇప్పుడు ఇస్తారా? పొలానికి తీస్తామయ్యా. హృదయ క్షేత్రానికి అయితే తీయం. క్షేత్రం అంటే ఇది కూడా పొలమే. దీనికి తీయండి. దీనికి తీస్తే అప్పుడు నిలిచి ఉంటుంది అభిషేకం. లేదనుకోండి ఊరికే నెత్తి మీద పోసినట్టే ఉంటుంది. అది కాదు. ఏం కావాలా? నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు? ఎంతవరకు? ఎంతవరకు? సమస్తమును బోధించగలిగినంత వరకు. సమస్తమును బోధించగలిగినంత వరకు కూడా ఈ అభిషేకాన్ని మనం ఏం చేయాలా? అంతే. ఇలా కనికరించిన మమ్మల్ని ఏం చేయలేకపోతున్నాం. మా జనకుని ద్వారా మీకు ఇవ్వందంటూ మాకు ఇవ్వందంటూ ఏది లేదు. సమస్తం మేమంటే ఈరోజు అప్పులన్నీ మా నెత్తినేసుకుంటున్నాం. అజ్ఞానం అంతా మాలో నింపుకుంటున్నాం. ఇంకా మా భక్తిని అప్పటికప్పుడే మూట కట్టి నీళ్ళ పాలు చేసేసుకుంటున్నాం. ఎందుకని? జనకులేవు గట్టిపడును అంటే ఏ రోజు గట్టిపడదు. కలుపు తీస్తే కదా. కలుపు తీసేసుకోండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? కలుపు తీసేసుకుంటే విత్తనము బలముగా ఎదుగుతుంది. బలముగా ఎదిగిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? చక్కని ఆత్మీయ పంట మనకు అందుతుంది. సరే, మరి మీకు త్వరగా ముగించేసేసి కొంచెంసేపు ధ్యానంలో నడిపిస్తాను. ఆలస్యమైనా సరే మరి నన్ను భరించాల్సిందే కొంచెం. సరేనా? కనుక ఈ నిలుచున్న అభిషేకం ఏం చేస్తుంది చెప్పండి? అన్నిటిని గురించి బోధిస్తుంది. కనుక జనకులు అన్నారన్నమాట, రాకడను గూర్చి నాకు తెలియదు అని ఎవరునో అనకూడదు అని అన్నారు.
రాకడానికి వచ్చి తెలియదని ఎవరినో అనకూడదన్నారు అని తెలుసుకొనకపోవుట ఎవరి తప్పు అని అన్నారు. చెప్పండి, తెలుసుకొనకపోవుట ఎవరి తప్పది? కనుక అన్నిటినీ కూడా ఏం చేయవలసిన వారమై ఉన్నాం? నిలుచుచూ ఉన్న అభిషేకము మనకి ఇచ్చేటటువంటి అన్నిటిని గురించి బోధించుచున్న వాటిని ఆలకించటానికి ఏం చేయాలి మనం? చెప్పండి. కొంచెం చెవులు, ఆలకించు చెవులనిచ్చాడు దేవాది దేవుడు మనకు, ఆలించు శక్తినిచ్చానన్నాడే. కొంచెం ఓపికగా మనం ఏం చేయాల? అన్నిటిని గురించి బోధిస్తూ ఉన్నటువంటి ఆ నిలుచుచున్న అభిషేకం యొక్క స్వరమును మనం వినాల. అదే 7 సంఘములను గూర్చి తీరి బాగుంటది మనకి కదా. 7 సంఘాలంగా నిజంగా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట నిజము, నిజము, ముమ్మాటికి నిజం. ఎవరికి? నాకు మాత్రం కాదు నాయన. ఎంతమందికి చెప్పమంటావా? బాయ్, విను 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 యా, కనికరించరా. మేమందరం ఏమైపోతున్నాం? ఇంగ్లీష్లో అపోస్టసీ అనే మాటకు అర్థం ఏంటంటే ఫాలింగ్ అవే ఫ్రమ్ ఫెయిత్. ఏంటి? ఫాలింగ్ అవే ఫ్రమ్ ఫెయిత్. అపోస్టసీ అనే మాటకి ఇంగ్లీష్లో అర్థం, తెలుగులో దాని అర్థం ఏంటంటే భ్రష్టత్వం, విశ్వాస భ్రష్టత్వం. మనం ఉన్నటువంటి కాలం ఇదే, ఈ కాలమే. ఏ కాలం ఇది? We are in the times where most of the believers are falling away from their very faith. ఈ కాలంలో ఏం చేయాలి మనం? నిలుచుచున్న అభిషేకమును నిండించుకొని అన్నిటిని గురించి బోధించుచున్నటువంటి అనుభవంలోనికి మనం రావాలి. అన్నిటిని గురించి బోధించుచున్నటువంటి ఆ ఆత్మ తండ్రి యొక్క స్వరమును నిత్యము కూడా ఆలించగలిగినంత మెలకువలోనికి మనం ఎప్పుడు కూడా రావాల్సిన వారమై ఉన్నాం. వస్తారా? జాగ్రత్త. ఈ బోధంతా మీకు ఎక్కకపోవడం ఏం చేయాలి? మీరు కలుపు తీసుకోవాలి. కలుపు తీసుకుంటారా? తీసుకోరా? కలుపు తీస్తే ఎట్లాగో పచ్చదనం ఎక్కడ కనపడుతుంది? కనపడదు కదా. ఏదో ఒకటి ఎదగనీలే, తెచ్చుదో పిచ్చుదో కానీ ఎదగని. జాగ్రత్త, వద్దు. కలుపు తీసేసుకుంటే అప్పుడేమవుతుంది? అసలైనటువంటిది అన్ని కాలాలకి నిలవగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి పంటే బయటకు వస్తుంది. రైట్. రెండవది 27వ వచనం చివరి భాగం చూడండి. ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయనలో నిలువబెట్టుచున్న అభిషేకం. మొట్టమొదటిది ఈ నిలుచుచున్న అభిషేకం, అన్నిటిని గురించి బోధించుచున్న అభిషేకం. రెండవది ఆయనలో నిలువబెట్టుచున్న అభిషేకం. అయ్యా, మా తండ్రి గారితో అన్నారే మీరు, యేసునకు మనమే, మనకు యేసే ఉండును, ఏమి తక్కువ అని అన్నాడు. ఈరోజు మాకు అన్ని తక్కువే కదా. ఆత్మకు తక్కువ, అభిషేకానికి తక్కువ, జ్ఞానానికి తక్కువ, ఇంకా వివేకానికి తక్కువ, ఇంకా సంఘారోహణ అన్ని తక్కువే కదా. ఈరోజు అన్ని తక్కువ, అన్ని సమృద్ధి మనకి. ఏంటి అర్థం కాని చూస్తున్నారు? లేవా? అన్ని సమస్యలే కదా, అన్ని అడ్డులే కదా, అన్ని అరపర భక్తే కదా. అయ్యా, ఐఎమ్ 100% పర్ఫెక్ట్ ఈ రోజు అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? లేదు. ఎందుకని? మరలా మొత్తం మూడగట్టి అక్కడ పడేసాను. జనపని మాటలు ఒక్కటి చాలు మీకు. యేసునకు మనమే, మనకు యేసే
ఆయన అయితే మనకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు జనకులు బట్టి. కానీ మనమే ఏం చేయట్లేదు, మనకి నిత్యము అందుబాటులో ఉన్నటువంటి తండ్రిని మనమే అందుకోవటం లేదు. కనుక ఈ నిలుచుచున్న అభిషేకం ఏం చేస్తుంది చెప్పండి? ఆయనలో నిలువబెడుతూ ఉన్నది. ఇంకేం కావాలయ్యా? నాకేమి కొదువు అన్నారు, మీలో నిలవబడితే నాకేమి కొదువు అనలేదా మా తండ్రి గారు? నన్ను అందరూ అన్ని విడిచిన ఎన్నడనే విడవనట్టు యేసు కావాలి అని అనలేదా? యేసునకు మనకు యేసే ఉండు, ఏమి తక్కువ అని అనలేదా మా తండ్రి గారు? ఇన్ని అనుభవములు కూడా చెప్పండి ఎందులో ఉన్నాయి చెప్పండి? ఈ నిలుచుచున్న అభిషేకము ఆయనలో మనల్ని నిలవబెట్టడంలో ఉన్నాయి. ఆయనలో నిలవబడతారా, లోకంలో నిలవబడతారా? ఆయనలో నిలవబడతారా, కొంత మానవ జ్ఞానంలో నిలవబడతారా? ఆయనలో నిలవబడతారా, మనుషుల దయలో నిలవబడతారా? ఎట్లాగయ్యా? కొంత మనుషుల దయ ఉండాలిగా. ఫరో దయ లేకపోతే మా గడ్డ ఎవరు పెడతారు? ఫరో అంటే లోకాధికారి. ఈ లోకాధికారి ఏం చేస్తాడు? చాకిరీ చేపిస్తాడు. చాకిరీ చేయించి ఏం చేస్తాడు? ఇటుకలు చేయడానికి మరలా గడ్డి పెడతాడు, కొంచెం గడ్డి ఇస్తాడు. జాగ్రత్త. నీ పెండ్లి కుమారుని ఉద్దేశం లోకాధికారికి చాకరీ చేయటం కాదు, కానీ ఆయనకు యాజకత్వం చేయటం ఆయన ఉద్దేశం కదా. సినాయి పర్వతం దగ్గర ఏం చేసుకున్నారు? ఆయన యాజక రూపమైన రాజ్యముగా చేసుకోలేదా? స్వకీయ సంపాద్యంగా చేసుకోలేదా ఆయన? కానీ మనమేమంటున్నాం చెప్పండి? లోకపు బరువు బాధ్యతలు, లోకపు ఈటి బాధలు, వీటినే ప్రేమగా చేసుకొని వాటినే నెత్తిన వేసుకొని ఏం చేస్తున్నాం? ఆయన మనకి ఏమి సిద్ధపరిచారో దాన్ని బహు తేలిగ్గా పోగొట్టుకుంటున్నాం. కనుక ప్రియమైన వారులారా బాగా వినండి. మీరు మనుషుల దయలో నిలవబడ్డారా, ఆయనలో నిలవబడ్డారా అని అంటే ఎక్కడున్నది? కొంత లోకం యొక్క దయ, కొంత మనుషుల యొక్క దయ, అంతే. వీటిలో మనం నిలవబడినంత వరకు కూడా ఏం చేయలేం చెప్పండి? ఆయనలో నిలవబడలేకపోతే నిలుస్తుందా అభిషేకం? అదే కదా మన సమస్య అంతా కూడా. కనుకయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, మీరు లేకుండా ఎవరు కూడా యేసు క్రీస్తు, యేసే క్రీస్తు అని చెప్పలేడు అన్నారే. కనుక మీరు ఉంటేనే, మీరు ఈ తైలాభిషేకము ద్వారా నిలుచుచున్న ఆత్మగా, నిలుచుచున్న అభిషేకముగా మీరు మా మీద విధానముగా ఉంటేనే మేమేం చేయగలం? మా ప్రాణ ప్రియులో శాశ్వతంగా నిలవబడగలం, సంపూర్ణంగా నిలవబడగలం. అందుకే కదా అన్నారు ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయంలో, రైట్ అది అన్నారు. అలాగే నా యందు మీరు నిలిచి ఉంటేనే మీరేమవుతారు? మీరు ఫలిస్తారు, లేకపోతే మీరు ఫలించరని. ఎవడు నా యందు నిలిచి ఉంటున్నావు? నేను ఎవరి యందు? బహుగా 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 కావాలా? ఈ బహుగా ఫలించే ఫలం కావాలా? కావాలి అని అంటే ఏం చేయాలా? నిలుచుచున్న ఆత్మను, నిలుచుచున్న అభిషేకములోనికి వచ్చి ఆయనలో నిలిచి ఉండటానికి మనమే చెప్పండి మన అనుభవంలోనికి తెచ్చుకోవాలి. లేకపోతే ఏమైపోతాను చెప్పండి? అయ్యా 9:40 వరకు అయ్యా ఆయనలో నిలిచి ఉండేటటువంటి అనుభవంలోనికి రాకపోతేనో ఏమైపోతా చెప్పండి? కొట్టుకుపోతాం.
అయ్యో మీరేమైపోతారో అని అన్నారు జనకులు. ఈ ఏర్పాటులో ఏమనన్నారు? చూరు పట్టుకోనైనా నిలవబడండి, మీరు బైబిల్ మిషన్ని విడిచిపెడితే ఏమైపోతారో, ఎక్కడికి వెళ్ళిపోతారో. కనుక ఏం చేయకూడదు? జనకునికి ఇవ్వబడిన ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఏర్పాటులో నుండి మనం ఎన్నడూ కూడా తొలగిపోకూడదు. ఒకవేళ తొలగిపోయామా చెప్పండి, ఆయనలో నిలవబడిన స్థితిలో నుండి ప్రక్కకొచ్చి కొట్టుకుపోతాం అంతే. కొట్టుకుపోయే స్థితికి బైబిల్లో ఉన్నమాట. ఆ మీదట దాని చోటు దాని గుర్తెరగదు. జాగ్రత్త జాగ్రత్త. భూమి మీదే ఉంటే కనుక భూ సంబంధమైన వారిగానే ఉంటే కొట్టుకుపోతాం. భూమి మీదే పర సంబంధమైన వారిగా ఉంటే ఎగిరి వెళ్ళిపోతాం. కొట్టుకుపోవాలా, ఎగిరి వెళ్ళాలా? మరి ఎట్లా? ఇప్పుడు కలుపును మరి కలుపు తీయడానికి ఇష్టం లేదు కదా మనకి. కలుపు తీస్తే లోకంతో తెగ తెంపులు చేసుకుంటే, నమ్మకార్థతని సంపూర్ణంగా నిర్మూలించుకుంటే ఆ మీదట దాని చోటు దాన్ని గుర్తెరగదని లోకంలో కొట్టుకుపోయే స్థితి నుండి ఏమైపోతాం? లోకములో నుండి ఎగిరి వెళ్ళేటటువంటి స్థితిలోనికే మనం వస్తాం. అందుకొరకే ఈ తైలాభిషేకము ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి విధానముగా నిలుచుచున్నారన్నమాట. ఎవరి మీద? అందరి మీద. కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను. అంతే. రైట్. తరువాత మూడవది 28వ వచనం. రైట్. ఆయన రాకడయందు ధైర్యమునిచ్చుచున్న అభిషేకము. ఈ అభిషేకం ఏం చేస్తుంది చెప్పండి? మొట్టమొదటిది అన్నిటిని గురించి బోధించుచున్న అభిషేకం. రెండవది ఆయనలో నిలవబెట్టుచున్న అభిషేకం. మూడవది ఆయన రాకడయందు ధైర్యమునిచ్చుచున్న అభిషేకం. అయ్యా, ఈ నిలుచుచున్న అభిషేకమే కావాలి నాయన. లేకపోతే నాకు ధైర్యం ఉండదు. జనకులు అన్నారు, బోరధ్వని శబ్దానికి ప్రధాన దూత శబ్దానికి ఆర్భాటమునకు ఆయన స్వరమును విను అలవాటు లేనివారు, పెరట్లోని కోళ్ళు పరిగెత్తి వంటగదిలో పైనుండి గిన్నె పెడితే ఒకటి, పెరట్లోని కోళ్ళు పరిగెత్తి మోరలెత్తి చూసినట్లుగా పరిగెత్తి చూస్తారు అని అన్నారు. ఎప్పుడు? ఆర్భాటము. ఎవరు వారు? పరిగెత్తి పారిపోయి మోరలెత్తి చూసేవారు. ధైర్యం ఉన్నవారా, ధైర్యము లేనివారా? ధైర్యము లేనివారు. అయ్యా, ఈ రోజున ఈ నిలుచుచున్నటువంటి అభిషేకము ఏం చేస్తుంది నాకు? ఎంత ధైర్యం! ఎదుర్కొనే ధైర్యమా, పారిపోయే ధైర్యమా? పెళ్లి కుమారుడా, వరుడడిగోనుచున్నది, పాప హరుడను చున్నదని నిన్ను చూపించేటంత ధైర్యము, నీవు ఎదురుగా ప్రభువు వచ్చి ఉన్నాడని చెప్పగలిగినంత ధైర్యం ఈ నిలుచుచున్నటువంటి అభిషేకమే నాకు ఇస్తుంది. కనుకయ్యా, నా బ్రతుకు కాలం అంతా కూడా ఈ అభిషేకమును నేను తడివి చూచుకొని ఏం చేయాలి? నా అంతరంగం అంతా నిండించుకోవాలంటే నిలుచుచున్న అభిషేకము చేత నా అంతరంగం అంతా నిండించుకో. అంతరంగం అంతా నిండితేనో
ఈ అభిషేకం అంతరంగం అంతా నిండింది. ఇంకేమన్నా కన్నీరు ఉంటుందా? ఇంకేమన్నా అక్కర ఉంటుందా? ఇంకేమన్నా లోటు ఉంటుందా? ఎక్కడ ఎక్కడ? నిండిన అంతరంగములో నిలుచుచున్న అభిషేకము చేత నింపబడిన అంతరంగములో ఇంకేమన్నా అక్కర ఉంటుందా? ఇంకేమన్నా కొరత ఉంటుందా? ఇంకేమన్నా బాధ ఉంటుందా? ఏది కూడా. ఎందుకని? అంత ఈ నిలుచుచున్న అభిషేకమే ఏమైపోయింది. కావాలా? కావాలా? కావాలంటేనా కలుపు తీసేసుకోవాలా? కావాలంటేనా కలుపు తీసేసుకోవాలా? విత్తనం వేసిన తర్వాత కలుపు తీస్తారా? మొక్క మొలిచిన తర్వాత కలుపు తీస్తారా? ఎదిగిన తర్వాత కలుపు తీయరు, ముందే తీసేస్తారు. ఎదిగిన తర్వాత రెండు ఒకేలాగా ఉంటాయి. అందుకే ప్రభువు కూడా చెప్పారు, అయ్యా గోధుమల మధ్య గురుగులు విత్తాడు, ఎదిగిన తర్వాత గురుగులు కనబడుతున్నాయి, పీకేయమంటావా నాయన అంటే, వద్దు నాయన ఇప్పుడు కాదు, దిస్ ఇస్ నాట్ ద టైం. ఏం చేయాల్సింది? మీరు ముందే కలుపు తీసేసుకోవాల్సింది. ఇప్పుడు ఏమైనాయి? ఎదిగినాయి, గురుగులు బయటకు వచ్చేసినాయి. ఇక ఇప్పుడు తీస్తే వీటితో పాటు ఏం కూడా చేస్తారు? మీరు గోధుమలను కూడా పెరికేస్తారు. కనుక మీరు ఇప్పుడు కాదు, ఇంకొదిలేయండి. ఎవరికి? దేవదూతలకు వదిలేయండి ఆ పని. జాగ్రత్త. ఇప్పుడు కలుపు తీసుకోకపోతే రేపు అక్కడ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. దేవదూత గారు వేరు చేసేటంత వరకు భూమి నలుదిక్కులా పోగు చేయలేదా? 7 ఏళ్ల శ్రమల అంతములో భూమి నలుదిక్కుల నుండి ప్రజలను పోగు చేయలేదా దేవదూతలు? అదే అదే రాకడ కాలంలోనూ పెళ్లి కుమారుడే వచ్చారు, ప్రధాన దూత శబ్దమే. అప్పుడు దేవదూతలు పోగు చేయబట్టడం లేదు, మనుషుల్ని పోగు చేయటం లేదు. ఎప్పుడు? మధ్యాకాశానికి ఎగిరి వెళ్ళేటటువంటి సమయంలో. అర్థమవుతుందా ఈ వ్యత్యాసం? కనుక ముందే కలుపు తీసేసుకుంటే మీ అంతటా మీరుగానే ఎగిరి వెళ్తారు. లేదనుకోండి, అప్పటి వరకు గురుగుల్ని లోపల ఉంచుకుంటే 7 ఏళ్ల శ్రమ కాలంలోకి వెళ్ళి ఆయన ధైర్యం బట్టి సమకూర్చబడతారు. రైట్. కనుక ఈ నిలుచుచున్న అభిషేకము ఆయన ఆకడయందు ఏం చేస్తుంది? మనకి ధైర్యం ఇస్తూ ఉన్నది. ఎదుర్కొనేటటువంటి ధైర్యం ఇస్తుందయ్యా. ఎవరికి ఎదుర్కొనే ధైర్యం? ఎవరికి ఎదుర్కొనే ధైర్యం? నిలుచుచున్న అభిషేకం చేత నిండించుకున్నవారు. ఎవరి అంతరంగం అయితే నిండుగా ఉంటుందో దేంతో అంతే ఆ నిలుచుచున్న అభిషేకం అంతా ఆయనే. అనలేదా? ఇంతకు ముందు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏమని? విశ్వాసము యొక్క ఒప్పుదల స్తుతి. విశ్వాసము యొక్క స్తుతి. ఎక్కడుందా అంశం? ఎక్కడుందా పాఠం? చెప్పమ్మా, చెప్పు. చెప్పాను నేను, నువ్వు చెప్పమ్మా. ఎవరికి తెలుసు చెప్పండి? వెనకాల వారికి చెప్పాను మీకు. సంఘ పెద్ద గారు చెప్పండి. విశ్వాసము యొక్క సరే, ఆత్మీయ స్వస్థత ఏమన్నది అందులో చెప్పండి. బాగుంది, అడగాలి కదా అన్ని. ఇప్పుడు 2 అడిగి ఊరుకుంటారా? ఏమన్నది అందులో అంటే అంతా మహిమే, అంతా జ్ఞానమే, అంతా 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 అని 25 అంశాలు రాశారు తండ్రి గారు. అన్ని 2 మాటలే. అంతా మహిమే, అంతా ఆయనే, అంతా క్షేమమే, అంతా ఆరోగ్యమే, అంతా ఆత్మయే, అంతా అంతా అంతా. ఏమిటంతా? ఏమిటంతా?
నిలుచుచున్న అభిషేకము చేత నిండించబడిన అంతరంగము యొక్క ఆత్మీయ స్థితి. అంతా 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 ఇంకేమీ లేదు. ఇంకేం లేదా? చెత్తాచెదారం లేదా? ఆ బాధ ఈ బాధ లేదా? అది లేదు ఇది లేదు అనేది లేదా? ఏది లేదు. సరే, బయటికి ఎలా వినపడుతుందో క్షమించండి. మరి ఎక్కువగా బయటికి లేదు కదా, లోపల వరకే కదా. వెరీ గుడ్. ఎందుకంటే ఇద్దరు పోతా ఉంటారు. రైట్. కనుక ఆయన రాకడి యందు ధైర్యముని చూచున్నటువంటి అభిషేకం. తర్వాత 27వ వచనములో 27వ వచనం మొదటి భాగం, అదే మధ్య భాగం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఎవడునూ బోధించనక్కరలేని అభిషేకం. అక్కడ ఇక్కడ చూడవలసిన అవసరం లేదు. వారి వైపు వీరి వైపు చూడవలసిన అవసరము లేదు. ఎందుకు? ఎవడును అన్నిటిని గురించి బోధించుతున్న అభిషేకంలోనికి వచ్చారు కాబట్టి ఎవడును బోధించనక్కరలేని అభిషేకమనే మీరు అందుకుంటున్నారు. ఇక ఎవరు కూడా బోధించిన అవసరం లేదు. అందుకని విర్రవేగమనే జాగ్రత్త. విర్రవేగమని కాదు, అక్కడ భావము ఏమిటి అనంటే చదవండి. పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మనుష్యుని వలన ఎవడనో బోధించనక్కర్లేని అభిషేకం ఏమై ఉన్నదంటే చదవండి. మనుష్యుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడనో బోధింపను లేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. అది ధైర్యం అంటే. ఎవడనో బోధించనక్కరలేని అభిషేకం ఏమిటి అని అంటే, మనుషుల వల్ల నేను నేర్చుకోలేదు, మనుషుల వలన నేను దాన్ని పొందలేదు, నాకెవరు కూడా బోధింపలేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్ల అది నాకు తెలిసింది. మనుషులు బోధిస్తేనో మనుషుల వలన పొందితేనో వాళ్ళకి తెలిసింది చెప్తారు. ఇంకా వాళ్ళు తోచిని చెప్తారు. మనుషుల దగ్గరికి వెళ్తే అదే ఆయన పదాల దగ్గర కూర్చుంటేనో అన్ని క్రొత్త సంగతులే చెప్తారు. ప్రభు కాదా? ఇంత ఉన్నతమైన స్థితి మా కొరకు నిర్ణయించి ఏం చేస్తున్నావు? నీవు కనిపెడుతూ ఉన్నావు. నిలుచుచున్న ఆత్మగా మేము తడిమిలాడితే తగలటానికి, మేము వెతుకులాడితే దొరకటానికి. చెప్పండి. మా అంతరంగం అంతా కూడా మేము ఆహ్వానిస్తే నిందించడానికి నీవే కనిపెడుతూ ఉన్నావయ్యా అని ఆయనతో చెప్పుకుందాం. మిగిలిన కూడా ఊరికే రాసేసుకోండి. ఇంకా చాలు, ఇంకా వివరం 4కి చాలు. కానీ 20వ వచనం, సమస్తమును ఎరిగిన వారిగా మార్చుచున్న అభిషేకం. సమస్తమును ఎరిగిన వారిగా మార్చుచున్న అభిషేకం. 6, ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూపించుచున్న అభిషేకం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:2. 20వ వచనం అంటే 2:25. 6వది, ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూపించుచున్న అభిషేకం. జనకులు అన్నారన్నమాట, నిన్ను నాకు చూపించు కదా. నిన్ను నాకు చూపించు అని అంటేనో ఆయన ఉన్నది ఉన్నట్లుగా ఆయనను చూచేటటువంటి స్థితి ఎందులో ఉన్నది? ఈ నిలుచుచున్నటువంటి అభిషేకంలోనే ఉన్నది. చివరిది, మొదటి నుండి విన్న దాన్ని నిలవబెట్టుచున్న అభిషేకం. 24వ వచనం, 2:24. ఇక్కడే ఉంది కదా 2:24.
అయ్యో, మొదటి నుండి దేవుని వింటిరో అది మీలో. కనుక మొదటి నుండి వినిన దానిని ఈ అభిషేకం ఏం చేస్తుంది? నిలుచుచున్న అభిషేకం మీలో నిలవబెట్టుచున్నది. ఇప్పుడు ఏ కాలం అయ్యా అంటే మొదటి నుండి విన్న దానిని నిలుపుకునేటటువంటి కాలం లేదు. పితరులు వేసినటువంటి పొలిమేర రాతిని తొలగించేటటువంటి కాలంలోనే మనం ఉన్నాం. జాగ్రత్త. మొదటి నుండి వినిన దానిని, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అని అన్నారే. మొదటి నుండి వినిన దాన్ని నీలో నిలవబెట్టుకో. అంతే తప్ప ఏ ఎండగా గొడుగు పట్టకు, ఏ గాలి కటు కొట్టుకుపోకు. కొట్టుకుపోయావా అల్టిమేట్లీ యు ఆర్ ద లూజర్. గాలి తప్పు కాదు. ఏమన్నారు ప్రభు? గాలి తప్పు కాదు. ఎందుకు? ప్రసంగి గ్రంథం ఏమన్నది? మొదలు గాలి విసరకుండా చేయుటకు గాలి మీద అధికారం ఎవరికీ లేదు. అది వస్తుంది. నిలిచి ఉండటం నీ పని. నీ పునాదిని తొలగించేటటువంటి దినములు వస్తాయి. దాన్ని కాపాడుకునే పని నీ పని. మీరు మొదటి నుండి వినిన దానిని నిలువబెట్టుచున్నటువంటి అభిషేకం, నిలుచుచు ఉన్నటువంటి అభిషేకమే మా జనకులు మాకు నేర్పించినటువంటి మూల పాఠములన్నిటినీ కూడా ఏం చేస్తుంది? మాలో నిలవబెడుతుంది. లేదు నాయన, ఏదో తాత్కాలికమైన అభిషేకం చాలే, మాకేం చాలు, అప్పటికప్పుడు కలిగింది ఏదో ఒకటి చాలే, ఏదో ఒకటి. కానీ నో, మాకు నిలుచుచున్న అభిషేకమును మేము కోరుకుంటే ఈ నిలుచుచున్న అభిషేకం ఏం చేస్తుంది? మొదటి నుండి వినిన దానిని కావాలా? ఈ ధన్యత అయ్యా పోగొట్టుకోనియొద్దు. బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతములు పోగొట్టుకోనియొద్దు. బైబిల్ మిషన్ యొక్క మూల పునాదులలో నుండి తొలగిపోనియొద్దు. తొలగిపోయామా ఫైనల్ గా నష్టపోయేదారు జనకులు అన్నారు. ఇవన్నీ రాకడకు ముందు కాలంలో మహాభక్తులు సైతం ఏమన్నారట? మొదలు నరికిన తాడి చెట్ల వలె పడిపోతారని అన్నారు. మొదలు నరకటం అంటే ఏంటి? మొదలు నరకబట్టం అంటే ఇదే. మొదట వినినటువంటి దానిని పోగొట్టుకోవటమే మొదలు నరకవటం అంటే. మొదలు నరికిన తాడి చెట్టులో పడిపో. ఇక మొదలు గెలలు కొట్టు, ఒక 10 గెలలు ఆకులో 20 నరికే అయినా నిలిచి ఉంటుంది. అయినా మొదలే నరికేస్తాను, క్లోజ్ ఫర్ ఎవర్. అదే మొదటి నుండి వినిన దాన్ని నిలవబెట్టుకోవడం యొక్క గొప్పతనం అటువంటిది. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ కొద్ది మాటలు మనలో దీవించి మన శరీర ప్రాణాత్మలను నిలుచుచున్న అభిషేకమును కాయత్తపరిచి మహిమ పొందునుగా. ఆమేన్. వందనము